ఇప్పుడు ఏఐ టూల్స్కి ఎంతో క్రేజ్ ఉంది. ప్రతిరోజు కొత్త ఏఐ టూల్స్ పుట్టుకొస్తున్నాయి. లక్షలాది యూజర్లు కోట్లలో సబ్స్క్రిప్షన్స్ కడుతూ వస్తున్నారు. మరింకేం, ఈ క్రేజ్ ఇలా ఉన్నంత వరకు ఏఐ కంపెనీ అనేది ఒక లాభసాటి వ్యవహారమే. ఇలా అనుకుంటున్నారా? అయితే పొరపాటే. ఏఐకి పెరుగుతున్న డిమాండ్ చూసి ఏఐ స్టార్టప్లు పెట్టేద్దామని కొందరు ఉత్సాహపడుతున్నారు. కానీ ఇక్కడే ఉంది ఓ పెద్ద రహస్యం. ఏఐకి జనంలో క్రేజ్ ఉన్నమాట నిజమే, కానీ ఏఐ కంపెనీల పరిస్థితి చూస్తే జనం అనుకునేంత గొప్పగా ఏమీ లేదు. అందరూ ఏఐ కంపెనీలకి సామాన్యుడు కట్టే సబ్స్క్రిప్షన్ పేమెంట్స్ గురించే ఆలోచిస్తున్నారు, కానీ ఆ ఏఐ కంపెనీల కష్టాల గురించి ఎవరు ఆలోచించడం లేదు. సాధక బాధకాలు తెలియకుండా ఏఐ కంపెనీలు పెడితే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ ఏంటా ఇబ్బందులు, ఏంటా ఏఐ కంపెనీల సమస్యలు? ఆసక్తికరమైన ఈ విషయాల్ని మీరు తెలుసుకోండి. ఏఐ మంచి ఊపు మీద ఉంది కాబట్టి ఓ చిన్న ఏఐ కంపెనీ పెట్టేసి ఓ మంచి ఏఐ టూల్ తయారు చేసేసి లాంచ్ చేస్తే ఇక సంపాదనే సంపాదన. సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు ప్లాన్ చేసి నెల నెల పేమెంట్స్ కట్టించుకోవచ్చు. ఇలా ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ ప్రస్తుత సీజన్లో ఏఐ కంపెనీల వెనుక ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ కష్టాల్లో మొట్టమొదటిది ప్రాసెసింగ్ పవర్. ఏఐ టూల్స్ నడపడం అంటే చిన్న విషయం కాదు. ముందుగా ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఆ తర్వాత ఏఐ టూల్స్ని రన్ చేయాలన్నా ఎంతో పవర్ఫుల్ కంప్యూటర్లు కావాలి. ముఖ్యంగా జీబీల కొద్ది పవర్ ఉన్న జీపీయూలు అవసరమవుతాయి ఇక్కడ. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. 16 GB 24 GB మెమొరీ కలిగిన మామూలు జీపీయూలు సైతం ఇప్పుడు లక్షల్లో పలుకుతున్నాయి. కంపెనీల సర్వర్లలో ఇవి సరిపోవు. అక్కడ 80 GB 100 GB 200 GB గ్రాఫిక్ మెమొరీ ఉండే సూపర్ జీపీయూలు వాడాలి. ఇవి కొనాలంటే కోట్లలో ఖర్చవుతుంది. ఖర్చుకి సిద్ధపడిన వెంటనే కొనలేం. అవి దొరకవు. ఎందుకంటే హై ఎండ్ జీపీయూలకి డిమాండ్, పోటీ చాలా ఎక్కువగా ఉంది. మోస్ట్ పాపులర్ ఏఐ చాట్బాట్స్ని రన్ చేసే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఇప్పుడు జీపీయూ కొరత సమస్యని ఎదుర్కొంటున్నాయి. ఇక చిన్న కంపెనీల విషయమైతే చెప్పాల్సిన పనే లేదు. అలాగే సర్వర్లని కూల్ చేసే కూలింగ్ సిస్టమ్ని రన్ చేయడం అదో పెద్ద ఖర్చు. చాట్ జీపీటీని నడిపే ఓపెన్ ఏఐ కూడా ఇప్పుడు డేటా సెంటర్ల ఖర్చు తట్టుకోలేక మైక్రోసాఫ్ట్ సపోర్ట్ తీసుకుంటోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగని ఎంతో ఖర్చు పెట్టినా పీక్ టైమ్స్లో సర్వర్లు పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏఐకి డిమాండ్ ఆ లెవెల్లో ఉంది. లక్షల యూజర్లు ఒక్కసారిగా సర్వర్ మీద పడితే ఏఐ టూల్ కాస్త ఆగిపోతుంది. అలా తరచూ ఆగిపోతే క్రెడిబిలిటీ తగ్గిపోయి పోటీలో నిలబడలేని పరిస్థితి. పోనీ పోటీని తట్టుకోవడానికి ఏఐ టూల్లో అందరూ ఇచ్చే రెగ్యులర్ ఫీచర్లు కాకుండా కొత్త ఫీచర్లు, పవర్ఫుల్ ఫీచర్లు పరిచయం చేయాలనుకుంటే అది మరింత కష్టం. ఉదాహరణకి ఓపెన్ ఏఐ వాళ్ళు ఈ మధ్య సొరా అనే టెక్స్ట్ టు వీడియో మోడల్ టూల్ రిలీజ్ చేశారు. కానీ అది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కారణం ఏంటో తెలుసా? ఈ మోడల్ చాలా ఎక్కువ కంప్యూటింగ్ రిసోర్సులు వాడుకుంటుంది. అందరికీ దీన్ని అందుబాటులో ఉంచితే డిమాండ్ తట్టుకోవడం ఓపెన్ ఏఐ వల్ల కూడా కాదు. అందుకే సొరా వాడకాన్ని లిమిట్ చేసింది. అసలు చాట్ జీపీటీ విషయమే తీసుకోండి. అది పాపులర్ టూల్. చెప్పాలంటే ఏఐ టూల్స్లోని ఒక పైనీర్ అని చెప్పచ్చు. అంత గొప్ప టూలే అప్పుడప్పుడు పని చేయకుండా ఆగిపోతూ ఉంటుంది. ఆంథ్రోపిక్ వాళ్ళ క్లౌడ్ టూల్ కూడా అంతే. యూజర్స్ నుంచి ఎక్కువ డిమాండ్ ఏర్పడితే మొరాయించి హఠాత్తుగా ఆగిపోతుంది. అదేంటి? ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఇవన్నీ పెద్ద కంపెనీలు కదా. సబ్స్క్రిప్షన్స్ ద్వారా వాళ్ళకి నెల నెల కోట్ల డాలర్లు వస్తున్నాయి కదా. మరి డిమాండ్కి తగినట్టుగా కంప్యూటింగ్ రిసోర్సెస్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఎంత పెద్ద కంపెనీ అయినా దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంథ్రోపిక్ వాళ్ళ క్లౌడ్ టూల్ కోడింగ్ విషయంలో చాలా పేరు తెచ్చుకుంది. డెవలపర్స్ సర్కిల్లో దీనికి బాగా క్రేజ్ ఏర్పడింది. అయితే గొప్ప టూల్ దొరికింది కదా అని చాలామంది డెవలపర్లు దీనిని రోజంతా వాడేస్తూనే ఉంటున్నారు. అలా ఆగకుండా వాడేస్తే ఎంత గొప్ప టూల్ అయినా తట్టుకోలేక ఆగిపోవడం సహజం. ఇక ఏఐ కంపెనీలు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య ప్రైజింగ్. యూజర్స్ వాడకాన్ని, సర్వర్ ఖర్చుని కరెక్ట్గా అంచనా వేసి సబ్స్క్రిప్షన్ రేటు నిర్ణయించడం అనేది చిన్న విషయం కాదు. కొందరు యూజర్లు పే చేస్తున్నాం కదా అని తెగ వాడేస్తూ ఉంటారు. వాళ్ళు తమకి నిర్దేశించిన లిమిట్కి మించి ఎక్కువ రిసోర్సెస్ వాడకుండా చూసుకోవాలి. అలాగని వాళ్ళు అసంతృప్తికి లోనవ్వకుండానూ చూసుకోవాలి. ఈ బ్యాలెన్స్ పాటించడం అనేది కత్తి మీద సాము లాంటిది. రెప్లిట్ అనే ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఈ జూన్లో తమ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో మార్పులు చేసింది. పరిమితికి మించి ఎక్కువ వాడుకునే యూజర్లను కంట్రోల్ చేయడానికి ఈ మార్పు తప్పనిసరి అయింది. ఎనీస్పియర్ అనే ఏఐ సంస్థ కూడా చేసింది. కర్సర్ అనే తన కోడింగ్ టూల్ ప్లాన్ ప్రైస్ మార్చింది.
అయితే ఈ ప్రైస్ చేంజ్ని యూజర్లకి సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవటం వల్ల సమస్య ఏర్పడింది. కొంతమంది యూజర్లు తాము వాడిన దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ పొరపాటుకి కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది. ఏఐ టూల్స్ ప్రైజింగ్ అనేది ఎంత కష్టమో ఈ సంఘటన మనకి తెలియచేస్తుంది. ఇక ఏఐ కంపెనీలకి అన్నిటికంటే పెద్ద సమస్య యూజర్ల డేటాకి రక్షణ కల్పించటం. జనం ఏఐ టూల్స్ని వాడుకోవాలనుకుంటారు, కానీ తమ డేటాని, ప్రైవసీని కోల్పోవాలని అనుకోరు. అలాగని యూజర్ల నుంచి ఎంతో కొంత డేటా తీసుకోకపోతే ఏఐ టూల్స్ అభివృద్ధి చెందవు. అందుకే ఏ ఏఐ కంపెనీ అయినా యూజర్లకి ఇబ్బంది కలగని విధంగా ప్రైవసీ పాలసీలు నిర్ణయించుకోవాలి. ఇది కూడా కష్టమైన విషయం. అంతకంటే ముఖ్యం హ్యాకర్ల బారిన పడకుండా యూజర్ల డేటాని కాపాడటం. ఏఐ టూల్ వాడే ఏ యూజర్ అయినా రేపు తన ప్రైవసీకి భంగం కలిగిందని కంప్లైంట్ చేస్తే దానికి ఏఐ కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తులే కాదు, కంపెనీలు కూడా ఏఐ టూల్స్కి తమ డేటాని అందిస్తున్నాయి. ఆ డేటా సెక్యూర్గా లేకపోతే ఏఐ సంస్థల మీద పెద్ద పెద్ద కేసులు పడే అవకాశం ఉంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పటికే చాట్‌జీపీటీ యూజర్ల నుంచి ఇలాంటి కేసులెన్నో ఎదుర్కొంటోంది. మీరు ఒక వ్యక్తి దగ్గర ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నారనుకోండి. ఖర్చు మీద కాస్త ప్రాఫిట్ వేసుకొని మళ్ళీ ఆ ఇంటిని అద్దెకిస్తారా? మీకున్న డబుల్ బెడ్రూమ్లో ఒక్కో బెడ్రూమ్ని ఒక్కో ఫ్యామిలీకి అద్దెకిచ్చేసి మీరు వరండాలో పడుకుంటారా? అలా చేస్తే ఇంటి సమస్య తీరడమే కాకుండా అదనంగా అద్దె కూడా వస్తుంది కదా అంటారు కొందరు. కానీ ఇలా చేయొచ్చా? వేరే వాళ్ళ ఇంటిని మీరు ఇంకొకరికి అద్దెకిస్తానంటే అసలు యజమాని ఒప్పుకుంటాడా? చట్టం ఒప్పుకుంటుందా? ఎవరూ ఒప్పుకోరు. ఇది అనాథరైజ్డ్ షేరింగ్ అవుతుంది. కానీ ఏఐ కంపెనీల పరిస్థితి ఎలా తయారైందంటే యూజర్లు తప్పు చేసినా కాదనలేని పరిస్థితి. అనాథరైజ్డ్ షేరింగ్ తప్పని తెలిసినా ఒప్పుకోక తప్పని స్థితి. ఇదే కాదు, ఏఐ కంపెనీలకి ఎన్నో సమస్యలు. మీకు తెలుసా, కొందరు ఏఐ యూజర్లు తాము సబ్స్క్రైబ్ చేసిన ఏఐ టూల్స్ని ఇతరులకు అరువిస్తున్నారు. అద్దింటిని మరొకరికి అద్దించినట్టుంటోంది ఈ వ్యవహారం. యాంథ్రోపిక్ సంస్థ వారి ఏఐ టూల్స్ని వాడే కొంతమంది సబ్స్క్రైబర్లు తమ అకౌంట్స్ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నారట. పెద్ద ప్యాకేజీలకి సబ్స్క్రైబ్ చేసి తమ అకౌంట్లని ఇతరులకు అరువిస్తున్నారు. కొందరైతే తమ క్రెడిట్స్ని గంటల చొప్పున అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఏఐ టూల్ని వాడుకుంటూ మిగతా సమయంలో ఇతరులకి ఇస్తూ నెల నెలా తాము కట్టేదానికంటే ఎక్కువ సొమ్ము సంపాదిస్తున్నారు. ఇదో ట్రెండ్గా మారింది. ఇక్కడే ఏఐ సంస్థలకి తలనొప్పి మొదలైంది. ఏఐ టూల్కి సబ్స్క్రైబ్ చేసి డబ్బు కడుతున్న ఒక యూజర్ మాత్రమే వాడితే సర్వర్ మీద ఒత్తిడి అంతగా పడదు. దానిని కంపెనీ తట్టుకోగలుగుతుంది. ఎందుకంటే ఎంత గొప్ప ప్రో ప్యాకేజ్ తీసుకున్న సబ్స్క్రైబర్ అయినా ఆ టూల్ని రోజంతా 24 గంటలు వాడడు. కాబట్టి సర్వర్లు ఒత్తిడి తట్టుకోగలుగుతున్నాయి. కంపెనీలు ఆ ఖర్చుని తట్టుకోగలుగుతున్నాయి. కానీ సబ్స్క్రైబర్లు తమ అకౌంట్లని ఇతరులకి షేర్ చేసేస్తూ రీసేల్ చేయడం వల్ల ఏఐ టూల్ని ఎవరో ఒకరు గ్యాప్ లేకుండా వాడుతూనే ఉంటున్నారు. ఇందువల్ల సర్వర్లు ఘోరంగా వేడెక్కిపోతున్నాయి. కంపెనీలకు ఖర్చు పెరిగిపోతోంది. విపరీతంగా వాడేయడం వల్ల హార్డ్వేర్ మీద ఎఫెక్ట్ పడి మెయింటెనెన్స్ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతోంది. నిజానికి యూజర్లు ఎవరైనా తమ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేశాక ఆ సబ్స్క్రిప్షన్ని ఇతరులతో షేర్ చేసుకోకూడదు. అలా చేసుకోవడం కంపెనీ రూల్స్కి విరుద్ధం. కానీ యూజర్లని ఏం చేయలేని పరిస్థితి. ఒక యూజర్ ఆ టూల్ని తానే యూజ్ చేస్తున్నాడా, ఇతరులకు ఇచ్చాడా అనేది చెక్ చేయడం చాలా కష్టమైన విషయం. ఒకవేళ చెక్ చేసి ఆంక్షలు పెట్టినా యూజర్లు డిసప్పాయింట్ అయ్యారనుకోండి, ఈ టూల్ని వదిలిపెట్టి మరో టూల్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒకటి కాకపోతే మరొకటి అన్నట్టు అనేక ఏఐ టూల్స్ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కాంపిటీషన్లో నిలబడాలంటే యూజర్లని నిలుపుకోక తప్పదు. అందువల్ల కొందరు యూజర్లు చేసే ఇలాంటి చీప్ చేష్టల్ని కంపెనీలు తప్పనిసరిగా భరించాల్సి వస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి యాంథ్రోపిక్ కంపెనీ వాళ్ళు ఓ లిమిటెడ్ పద్ధతి పెట్టారు. వీక్లీ రేట్ లిమిట్స్ అనే పేరుతో యూజర్లకి పరిమితులు విధించారు. ఈ కొత్త లిమిట్స్ ఆగస్టు చివరి నుంచి మొదలయ్యాయి. ఎవరైనా యూజర్ సబ్స్క్రైబ్ చేసినా సరే ఏఐ టూల్ని అన్లిమిటెడ్గా వాడేస్తానంటే కుదరదు. వారానికి ఎంత లిమిట్ ఉందో అంతే వాడాలి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసిన ప్యాకేజీల్ని బట్టి లిమిట్స్లో వెసులుబాటు ఉంటుందనుకోండి. మొత్తం మీద ఇలా టైం లిమిట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్లు ఇతరులతో షేర్ చేసుకోవడం తగ్గిస్తారని యాంథ్రోపిక్ వాళ్ళు భావిస్తున్నారు. క్లాడ్ విషయంలో మాత్రమే కాదు, ఇమేజెస్ జనరేట్ చేసే డాలీ, మిడ్జర్నీ లాంటి టూల్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వాటిలో ఫ్రీ క్రెడిట్స్ వాడే యూజర్లు కూడా కంపెనీల్ని ఇబ్బంది పెడుతున్నారు. చాలాసార్లు తమ ఫ్రీ లిమిట్ని దాటేసి ఎక్కువ కంటెంట్ని జనరేట్ చేస్తున్నారు. నిజానికి పెట్టిన లిమిట్ దాటితే టూల్ పనిచేయకూడదు. కానీ ఏఐ టూల్స్ని కొందరు కొన్ని విధాలుగా కాంప్రమైజ్ చేసి డిఫాల్ట్ లిమిట్ దాటి వాడుతున్నారు.
ఇలాంటి చర్యలన్నీ ఏఐ కంపెనీల మీద ఎంతో భారం మోపుతున్నాయి. ఇక అవుటేజ్ మేనేజ్మెంట్ అనేది ఏఐ కంపెనీల ముందున్న మరో పెద్ద టాస్క్. ఏదైనా టూల్ లేదా సర్వీస్ ఆగిపోతే దాన్ని అవుటేజ్ అంటారు. ఈ మధ్య ఏఐ టూల్స్కి ఈ అవుటేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా వస్తోంది. పీక్ టైమ్స్లో డిమాండ్ ఎక్కువైపోయినప్పుడు సర్వర్లు పనిచేయకుండా ఆగిపోతున్నాయి. జనం ఆన్లైన్కి అలవాటు పడ్డాక ఒక్క నిమిషం ఇంటర్నెట్ లేకపోతేనే చిరాకు పడుతున్నారు. అలాంటిది వాడుతూ ఉన్న ఏఐ టూల్ మధ్యలో నిలిచిపోతే మరీ అసహనం ఫీల్ అవుతారు. ఇలాంటి అవుటేజ్ పరిస్థితుల్ని మేనేజ్ చేయడం ఏఐ సంస్థలకి తలకమించిన భారంగా మారుతోంది. మీరెప్పుడైనా గమనించారా? చాట్‌జీపీటీ సర్వర్లు ఓవర్లోడ్ అయినప్పుడు యూజర్లు చాట్‌జీపీటీ ఈజ్ ఎట్ కెపాసిటీ రైట్ నౌ అనే మెసేజ్ చూపిస్తూ ఉంటారు ఓపెన్ ఏఐ వాళ్ళు. యాంథ్రోపిక్ విషయం కూడా అంతే. వాళ్ళ ఏఐ టూల్ క్లాడ్ అయితే గత నెలలో కనీసం 7 సార్లకు పైగా ఆగిపోయింది. జనరల్గా పీక్ అవర్స్లోనూ కొత్త ఫీచర్లు విడుదలైనప్పుడు ఏఐ టూల్స్ పనిచేయడం ఆగిపోతూ ఉంటుంది. మొత్తం మీద ఏఐ అనేది ఎంత అద్భుతంగా కనిపించినా ఏఐ టూల్స్ని క్రియేట్ చేసే కంపెనీలకు మాత్రం వాటిని నడపడంలో ఇబ్బందులు చాలానే ఉన్నాయి. కాబట్టి ఏఐ అనేది ఒక పెద్ద సులువైన ఆదాయ మార్గం అని అనుకోవడానికి వీల్లేదు. ఏఐ మీద ఆసక్తి ఉన్న స్టార్టప్లు ఈ చిక్కులన్నిటినీ ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోతాయంటూ కొందరు భయపడుతున్నారు. అయితే జాబ్స్ విషయంలో ఎంతో కొంత ఆశావాహమైన పరిస్థితి ఉంది. ఏఐ వల్ల తాత్కాలికంగా ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు పోవడం ఖాయమే. కానీ భవిష్యత్తులో ఇదే ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏఐని వాడడం నేర్చుకుంటే తప్పకుండా అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చు. సరే, జాబ్స్ భయాల్ని పక్కన పెడదాం. మనిషి టాలెంట్ విషయం ఏంటి? ఏఐ వాడకం పెరిగితే మానవ ప్రతిభకి విలువ ఉంటుందా అనే పాయింట్ ఇప్పుడు కొందరిని కలవరపెడుతోంది. మనిషి చేసే పనుల్ని ఏఐ ఈజీగా చేసేస్తుంటే మనిషి పనికి విలువ ఉంటుందా? మరి ఇంతకాలం మనిషి నేర్చుకున్న విద్యలన్నీ వృధా అయిపోతాయా? ఆ విషయాన్నే ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఒక రచయిత ఎంతో కష్టపడి రచనలు ఎలా చేయాలో నేర్చుకుంటాడు. ఒక కళాకారుడు ఎన్నో ఏళ్లు శ్రమించి అందమైన చిత్రాలు ఎలా గీయాలో తెలుసుకుంటాడు. అలాగే ఒక ప్రోగ్రామింగ్ కోడర్ ఏళ్ల తరబడి శ్రమించి అందమైన ప్రోగ్రాంలు తయారు చేయడానికి కోడ్ ఎలా రాయాలనే విషయంలో పట్టు సంపాదిస్తాడు. మరి ఇప్పుడు ఏఐ వచ్చేసింది. అది అన్ని పనులు చేసేస్తోంది. చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఏఐ టూల్ కథలు రాసేస్తుంది. అందమైన ఆర్ట్ని తయారు చేయగలుగుతుంది. అలాగే ప్రోగ్రామింగ్ కోడ్ కూడా రాసిస్తుంది. కాబట్టి మరి ఇక మనుషుల టాలెంట్ మాటేమిటి? మానవ రచయితలు, కళాకారులు, ప్రోగ్రాంల ప్రతిభ అంతా వృధా అయిపోయినట్టేనా? ఎంతమాత్రం కాదు. ఇదే అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. ఏఐ అనేది ఒక మనిషికి ఉన్న ప్రతిభని సపోర్ట్ చేస్తుందే తప్ప ఆ ప్రతిభకు ఉన్న విలువ పూర్తిగా దెబ్బతీసే సామర్థ్యం దానికి లేనే లేదన్నది నిపుణులు చెబుతున్న మాట. ఇది ఎలా అన్నది చూద్దాం. మంచి రచన అనేది ఎలా ఉండాలో ఒక రచయితకి తెలుస్తుంది. ఏఐ వచ్చినంత మాత్రాన అతని ప్రతిభకి విలువ పోదు. పైగా లాభమేంటంటే అతను తనకున్న ప్రతిభని ఉపయోగించుకుని ఏఐ టూల్స్ సహాయం తీసుకొని తక్కువ సమయంలో ఎక్కువ మంచి రచనలు చేయగలుగుతాడు. ఇక మరోపక్క రచనల్లో ఏమాత్రం అనుభవం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకుందాం. అతను ఏఐ టూల్స్ వచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించి అతను గొప్ప రచయిత అయిపోగలడా? లేదు. ఎంత ఏఐని వాడుకున్నా అతని రచనల్లో బేసిక్ క్వాలిటీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఏఐని గొప్పగా ఉపయోగించుకోవాలన్నా మనిషికి తెలివి ఉండాల్సిందే. టాలెంట్ లేని రచయిత ఏఐని ఉపయోగించుకుని గొప్ప రచనలు చేసేద్దామనుకుంటే అది కొంతవరకే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ చెప్పేది ఏఐ వచ్చినా గొప్ప రచయితకి, మామూలు రచయితకి, రచనలు రాని వ్యక్తికి తేడా ఉండే తీరుతుంది. అయితే ఒక వ్యక్తి స్వతహాగా గొప్ప రచయిత అయినప్పటికీ ఏఐ వాడడం రాకపోతే పోటీలో వెనకబడిపోవచ్చు. ఏదేమైనా ఇక్కడ గ్రహించాల్సిన విషయమేంటంటే ఏఐ టూల్స్ తమని నడిపేవాడిని బట్టే పనిచేస్తాయి. ఏఐ టూల్స్ గొప్ప గొప్ప డేటా మోడల్స్ కలిగి ఉన్నప్పటికీ, ఎంత గొప్పగా వాటికి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ వాటిని నడిపే వ్యక్తుల ప్రతిభ, అవుట్పుట్ మీద ప్రభావం చూపించి తీరుతుంది. ఒక అద్భుతమైన రచయిత ఏఐ టూల్స్ ఎలా వాడాలో ప్రాక్టీస్ చేస్తే గతంలో కంటే అద్భుతమైన రచనల్ని తయారు చేయగలుగుతాడు. ఇలాగే చిత్రకారులు, ప్రోగ్రాంల విషయం కూడా.
అయితే కొంతమంది అనుకోవచ్చు, ఏముంది ఇప్పుడు ఏఐ టూల్స్లో ఇలా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే అలా అవుట్పుట్ వచ్చేస్తుంది కదా, కాబట్టి మనుషులు తాము ఇంతకాలం నేర్చుకున్న విద్యలకి విలువ పోతుంది అని. నిజానికి అలాంటి ప్రమాదమే లేదు. ఎందుకంటే ఏఐ అన్నది ప్రతి రంగంలోనూ పనిని సులువు చేస్తుందే తప్ప నేరుగా మనిషి సామర్థ్యాన్ని అది పెంచదు. ఒక మనిషి సామర్థ్యం అనేది అతను స్వయంగా ఏదైనా నేర్చుకుంటేనే పెరుగుతుంది. ఏఐ వచ్చినంత మాత్రాన టాలెంట్ ఉన్నవాళ్లు లేనివాళ్ళైపోరు, లేనివాళ్లు ఉన్నవాళ్లుగా మారిపోరు. కానీ ఏఐ వల్ల నేర్చుకోవడంలో స్పీడ్ పెరుగుతుంది, పనిలో సాయం లభిస్తుంది, అంతవరకే. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఒకరు ఎంతో కాలంగా గొప్ప రచనలు చేసిన వ్యక్తి, మరొకరు ఏనాడు రచనలు చేయడమే తెలియని వ్యక్తి. వీరిద్దరూ ఏఐ టూల్స్ని సమానంగా నేర్చుకున్నారనుకోండి, ఎవరి నుంచి మంచి అవుట్పుట్స్ వస్తాయి? ఖచ్చితంగా ముందు నుంచి రచనలు చేస్తున్న వ్యక్తి నుంచే మంచి అవుట్పుట్స్ వస్తాయి. ఇది కాదనలేని నిజం. అంటే ఇక్కడ ఏఐ అనేది మనిషి ప్రతిభని దెబ్బతీయదని ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతిభావంతులు ఏఐ వాడకాన్ని నిరాకరించకూడదు. మాకు ఫలానా విషయంలో ప్రతిభ ఉంది కాబట్టి మేము ఏఐ గురించి తెలుసుకోం, మా పద్ధతిలో మేం వెళ్తాం అని అనకూడదు. నిజంగానే కొంతమంది ఇలాంటి భ్రమంలో ఉంటున్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ గొప్ప రచయితని, నేను ఆల్రెడీ గొప్ప పెయింటర్ని లేదా గొప్ప ప్రోగ్రామర్ని, ఈ ఏఐ టూల్స్ నాకెందుకు? అవన్నీ ప్రతిభ లేని వాళ్ళ కోసం, విషయాలు తెలియని వాళ్ళ కోసం. ఏఐ నేనెందుకు నేర్చుకోవాలి? రచనలు రానివాళ్ళు, బొమ్మలు వేయడం రానివాళ్ళు, కోడ్ రాయడం రానివాళ్ళు మాత్రమే ఏఐ మీద ఆధారపడతారు అని అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఇలా భావిస్తే వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా త్వరలోనే వెనకబడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఐ అనేది సామర్థ్యాన్ని నేరుగా పెంచదు, కానీ విషయాలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి స్పీడ్గా నేర్పిస్తుంది. కాబట్టి ప్రతిభావంతులైనా ప్రతిభ లేని వాళ్ళైనా సరే తమకి నచ్చిన రంగంలో ఏఐ టూల్స్ని నేర్చుకోగలిగితే తాము ఉన్న స్థాయి కంటే పై లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ప్రతిభావంతులు ఒక రకం భ్రమలో ఉంటే, ప్రతిభ లేని వాళ్ళు మరో రకం భ్రమలో బతుకుతున్నారు. ఇక ఏఐ వచ్చేసింది కాబట్టి మనం ఏది పెద్దగా నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి అవుట్పుట్ సర్దేయొచ్చు అని అనుకుంటున్నారు. విషయాలు ఏవి నేర్చుకోకుండా కేవలం ఏఐతోనే అవుట్పుట్ తీసుకొచ్చేద్దాం అని అనుకుంటే వర్క్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకి, ఏమాత్రం ప్రోగ్రామింగ్ గురించి తెలియని వ్యక్తి ఒక అద్భుతమైన అప్లికేషన్ తయారు చేసేద్దాం అనుకున్నాడనుకోండి, అది సాధ్యం కాదు. మొదట్లో ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ అతనికి ఒక బేసిక్ అప్లికేషన్ కోడ్ అయితే తయారు చేసి ఇస్తుంది. కానీ తర్వాత కోడ్లో మెరుగులు దిద్దాలన్నా, మార్పులు చేయాలన్నా ఈ వ్యక్తికి సాధ్యం కాదు. ఆ పనిని కూడా ఏఐకి అప్పచెప్పేయొచ్చు. అయినా కూడా ఫైనల్ మళ్ళీ తాను చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కోడింగ్ తెలిసి ఉండడం చాలా అవసరం. కోడింగ్ అనేది ఎంతో కొంత ముందుగానే తెలిసి ఉంటే కోడ్లో మార్పులు చేయడం, ఆ అప్లికేషన్ని సరిచేసి మరింత మంచి అవుట్పుట్ని తీసుకురావడం సాధ్యమవుతుంది. ఫైనల్గా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనుషుల టాలెంట్ వృధా పోదు. ఏఐ రాకముందు ఎన్నో సంవత్సరాల పాటు మనమంతా కష్టపడి నేర్చుకున్న విద్యలు ఏవీ వేస్ట్ కావు. టాలెంట్ ఉంటే ఏఐతో మన పని మరింత సులువవుతుంది. గతంలో కంటే మరింత మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్ పెరిగిపోయాయి. మనం ఏ ఇమేజ్ కావాలని అడిగినా వెంటనే క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నాయి. అందువల్ల ఆర్టిస్టులకి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. వాళ్ళు రోజుల తరబడి కష్టపడి గీసే ఆర్ట్ని ఏఐ సెకండ్స్లో ఇచ్చేస్తుంటే పాపం వాళ్ళనెవరు పట్టించుకుంటారు? అయితే 3D డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఇంకా అంత ప్రమాదం లేదు. ఎందుకంటే ఏఐ అనేది చిన్న చిన్న 3D మోడల్స్ అయితే క్రియేట్ చేస్తుంది, కానీ 3D ప్రపంచాల్ని సృష్టించడంలో ఇంకా దానికి పట్టు దొరకలేదు. ఏదో ర్యాండమ్గా కొన్ని అద్భుతాలు చేయొచ్చు, కానీ అచ్చం మనం కోరిన విధంగానే ఒక 3D ప్రపంచం కావాలంటే మాత్రం ఏఐ వల్ల కాదు. అయితే ఒక ప్రత్యేకమైన ఏఐ టూల్ ఉంది. ఇది 3D మోడల్స్ క్రియేట్ చేయదు, కానీ 3D డిజైనర్లకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటారా? అదే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. 3D ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసే 3D డిజైనర్స్ కోసం ఉపయోగపడే ఒక మంచి టూల్ని వాళ్ళ పరిచయం చేయబోతున్నాను. జనరల్గా ఇప్పుడు 3D ఎన్విరాన్మెంట్ మనకు కావాలనుకుంటే, ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నప్పుడు ఇక్కడ మౌస్ ఉంది, మౌస్తో పాటు కీబోర్డ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి, దగ్గరగా ఈ వస్తువులన్నీ కూడా సేమ్ అలానే క్రియేట్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది. వాటిని మనం వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మనం ఒక ఇమేజ్ ఇస్తే చాలు, ఆ ఇమేజ్లో ఉన్న అన్ని అసెట్స్ని కూడా ఈజీగా
మనం వెతుక్కోక్కర్లేదు, అదే వెతికి పెడుతుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని వెతికి మనకి సజెస్ట్ చేస్తుంది. వాటిల్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కంపైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఒక మంచి టూల్ని ఇవాళ పరిచయం చేయబోతున్నాను. ఆ టూల్ ఎలా పనిచేస్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో ఈ టూల్ పేరు Assetter.ai. ఒక్కొక్క 3D మోడల్ని మనం ఒక్కొక్క అసెట్ అంటాం, అందుకని ఇది అసెటర్ అని పేరు పెట్టారు. లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇండోర్ ఇమేజ్ ఇచ్చానండి. ఈ ఇమేజ్ని నేనేంటంటే 3Dలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. 3Dలో క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక సోఫాలు ఉన్నాయి, సోఫాలతో పాటు పిల్లోస్ ఉన్నాయి, దాని వెనక వేరే అన్ని ఇమేజెస్ ఉన్నాయి, దీని వెనక ఇవన్నీ ఉన్నాయి వస్తువులు ఇక్కడ మనం చూస్తే. సో ఇవన్నీ ఈ అసెట్స్ అన్నీ కూడా నాకు 3Dలో కావాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను సెర్చ్ చేయాలంటే కష్టం కదా. సో అందుకని ఇక్కడ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఎలా సెర్చ్ చేస్తుంది, మనకి ఏమి ఇస్తుంది అనేది ఒకసారి చూద్దాం. చూసి వాటిలోంచి మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇచ్చింది ఏంటంటే ఇమేజ్ని ఇచ్చాను. ఇమేజ్ని ఇచ్చి 3D మోడల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఉన్న అసెట్స్ అన్నీ కూడా సోఫా కావచ్చు, అందులో ఉన్న ఇతర వస్తువులన్నీ కూడా నేను 3Dలో కావాలి అని చెప్పి సెర్చ్ చేయడం కోసం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాలా మనకి సజెస్ట్ చేసింది. అందులో ఆల్రెడీ 3D మోడల్ క్రియేట్ అయిన ఎన్విరాన్మెంట్ ఉన్న 3D మోడల్స్ క్రియేట్ అయినా కూడా ఇచ్చింది. అయితే మనం అవి కావాలంటే అవి చూస్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని కంపైల్ చేసుకోవాలన్నా కూడా అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ 3D ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది మనకి. కొన్ని ఇమేజెస్ కొన్ని 3D మోడల్స్లో మనం అబ్జర్వ్ చేస్తే విడివిడిగా కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఈ ఫుల్ది తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కువగా. అదే సింగిల్గా తీసుకొని మనం కంపైల్ చేసుకోవచ్చు, అని అసెంబుల్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన రీతిలో ఆ 3D ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను గ్రిడ్ సైజ్ని తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఇమేజెస్ చూడడం కోసం కనిపిస్తుంటాయి అన్నీ. చూడండి ఎన్ని 3D మోడల్స్ ఉన్నాయో చూడండి. ఇందులో ఇప్పుడు సింగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ సోఫా సెట్ మనం చూస్తున్నాం. ఒకసారి క్లిక్ చేద్దాం. అమౌంట్ ఎంత అడుగుతుందో చూద్దాం, చెక్ చేద్దాం. $10 పైన పెడుతున్నారు. ఇది కావాలి అంటే ఇంత కాస్ట్ మనం పెట్టి తీసుకోవాలి. ఇది ఇమేజ్ కాదు, ఇది 3D మోడల్. చూడండి అన్ని యాంగిల్స్లో మనం పే చేస్తూ వస్తుంది అది. ఇప్పుడు ఇక్కడ ఈ 3D మోడల్లో ఫుల్ ఫ్రీ పెట్టారు. అంటే కొన్నిసార్లు ఫ్రీగా వచ్చే వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి చూద్దాం ఆగండి. ఇప్పుడు ఇది ఫుల్ ఉంది, కానీ పెయిడ్ ఇచ్చింది. $30 వరకు చూపిస్తుంది. అంటే మన అవసరాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి మరి అవసరం అనుకుంటే. ఇప్పుడు ఇవన్నీ సోఫా కలెక్షన్. ఈ సోఫా కలెక్షన్లో $25లో వస్తుంది. అంటే ఇప్పుడు సింగిల్గా మనం అన్నీ వస్తాయి. ఇవన్నీ 3Dలో ఈ మోడల్స్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇచ్చిన ఇమేజ్ ఇది, దీన్ని మనం 3Dలోకి మనం ఇక్కడ మార్చాలి, క్రియేట్ చేయాలనుకున్నాం. ఇక్కడున్న అసెట్స్ అన్నీ కూడా దగ్గరగా ఉండాలి, ఆ అసెట్సే కావాలి అని అనుకున్నప్పుడు మనం ఇస్తే సెర్చ్ చేసి మనకి ఇచ్చిన ఇవన్నీ ఈ 3D మోడల్స్ ఇందులో నుంచి మనకు కావాల్సింది మొత్తం సెలెక్ట్ చేసుకొని కంపైల్ చేసుకోవచ్చు. సో చూసాం కదా, ఇప్పటివరకు మనం చూసింది ఇండోర్ ఇమేజ్ ఇచ్చి 3D మోడల్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు ఒకసారి అవుట్డోర్ ఇద్దాం. అవుట్డోర్ ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ సేమ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి మనం ఫోటో ఇమేజ్ని. నేను ఇప్పుడు అవుట్డోర్ ఫారెస్ట్ ఫోటో ఇది, ఈ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. సో అవుట్డోర్లో అంటే ఇక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మరి ఇందులో నుంచి అది సెర్చ్ చేసి మనకి కొన్ని సజెస్ట్ చేస్తే వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి మనం ఇచ్చిన ఇమేజ్ ఇది, అది సజెస్ట్ చేసిన 3D మోడల్స్ ఇవన్నీ. అవుట్డోర్ అంటేనే మనం ఇచ్చిన వాటిలో చెట్లు ఎక్కువగా, ఈ గడ్డి, రాళ్ళు, నడవడానికి ఒక దారి, ఆ మధ్యలో నుంచి వెళ్ళడానికి ఇలా మనం ఇచ్చాము అవుట్డోర్ కాబట్టి. ఆ ఇమేజ్ నుంచి మనకి సజెస్ట్ చేసిన ఈ మోడల్స్ ఇవన్నీ 3D మోడల్స్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఫుల్ 3D ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసే AI టూల్స్ కూడా వస్తున్నాయి కదా. ఇక్కడ మనం ఒక్కొక్కటి అసెట్ని తీసి వాటిని కంపైల్ చేసి ఇదంతా ఎందుకు క్రియేట్ చేయాలంటే మరి మనం రాజీ పడాల్సి వస్తుంది. మనం అనుకున్నట్లుగా రాకపోవచ్చు, కస్టమైజ్డ్గా రాకపోవచ్చు, ఆ విషయాల్లో మనం రాజీ పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం మాన్యువల్గా చేసుకుంటే మనం అనుకున్నట్లు వస్తుంది. పైగా ఇక్కడ కూడా మనం AI పవర్ని యూజ్ చేస్తున్నాం. అంతా ఏంటంటే కంప్యూటర్ విజన్ ద్వారా పనిచేస్తుంది. AI పవర్ని వదలట్లేదు. ఇక్కడ మనం సెర్చ్ ఇంజిన్గా ఉపయోగిస్తున్నాం. సెర్చ్ చేసిన తర్వాత ఆ 3D మోడల్స్ని తీసుకొచ్చి మనకు కావాల్సినట్లుగా కంపైల్ చేసుకుంటున్నాం. సో బాగుంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ట్రై ఇట్.